ఈ రోజుల్లో జుట్టు రాలిపోయి బట్టతల రావడం అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. మరీ ముఖ్యంగా మగవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఒకప్పుడు 45 లేదా 50 ఏళ్లు దాటిన వారిలో ఈ బట్టతల కనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం 25 నుంచి 30 ఏళ్ల వయసులో వారి ప్రతి ఒక్కరికి బట్టతల కనిపిస్తుంది. దాంతో వారందరూ పెద్ద వయసు వారిలాగా కనిపిస్తారు. బట్టతలను కవర్ చేయడం కోసం అనేక రకాల పాటలు పడుతూ ఉంటారు. కొందరు అయితే డాక్టర్ల వద్దకు క్యూ కడుతూ ఉంటారు. ఇలా రకరకాల పనులు చేసి చివరికి విసిగి వేసారిపోతారు. అసలు ఈ బట్టతల రావడానికి కారణం ఏంటి, చికిత్సలు ఏంటనేదే ఇప్పుడు తెలుసుకుందాం. అలవాట్లు అనేవి కూడా బట్టతల వచ్చే విధంగా ప్రభావం చూపిస్తాయి. అందుకే జీవనశైలి అనేది మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. నిద్రలేమి, మద్యపానం, పొగ తాగడం లాంటివి చాలా ప్రమాదకరం. వీటి వల్లనే బట్టతల వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాదక ద్రవ్యాలు వాడకం వల్ల కూడా బట్టతలకాయలు వచ్చే అవకాశం ఉంది. ఆహారం తీసుకోవడం వల్ల మన బాడీకి ఎన్నో పోషకాలు అందుతాయి. సరైన ఆహారం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మన ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండే విధంగా చూసుకోవాలి. ఒకవేళ మీరు తీసుకునే ఆహారంలో పోషకాలు సరిగ్గా లేకపోతే జుట్టు రాలుతుంది. దానివల్ల బట్టతలకు దారితీస్తుంది. హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి కూడా మన జుట్టు రాలడాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. చాలామంది జుట్టు స్టైలింగ్ కోసం రకరకాల పరికరాలను వాడుతూ ఉంటారు. ఇవి అస్సలు మంచి కాదు. ఎందుకంటే ఇవి జుట్టును బలహీనపరుస్తాయి. దాంతో జుట్టు విపరీతంగా రాలిపోయేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండాలి. ఒత్తిడి. ఈ రోజుల్లో అందరూ రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. నిద్రలేమి, టెన్షన్లు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు ఇలాంటివి తీవ్రమైన ఒత్తిడికి దారితీస్తూ ఉంటాయి. దానివల్ల మన జుట్టు విపరీతంగా రాలిపోతుంది. జుట్టు మాత్రమే కాదు, మీ చర్మం కూడా పాడైపోయి ప్రమాదంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. అంటువ్యాధులు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అంటువ్యాధుల వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. జుట్టు రాలిపోయే ముందు ఇవి అతిపెద్ద కారణంగా ఉంటాయి. తలలో ఉంటే కొన్ని అంటువ్యాధుల వల్ల కూడా బట్టతల వచ్చే సమస్య ఉంది. కాబట్టి చర్మ వ్యాధి నిపుణుడితో ముందే సంప్రదించి తగు చికిత్స చేసుకోవాలి. చికిత్సలు బట్టతల వచ్చిన తర్వాత అందించే చికిత్సలు చాలా ఉన్నాయి. ఈ ఆధునిక యుగంలో అవి కాస్త ఎక్కువగానే ఉన్నాయి. పోషకాహార చికిత్స, తక్కువ స్థాయి లైట్ థెరపీ, మైక్రో నీడ్లింగ్తో మెసోథెరపీ, ప్లేట్లెట్ అధికంగా ఉండే ప్లాస్మా జుట్టు పునరుద్ధరణ లేదా జుట్టు మార్పిడి లాంటివి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి డాక్టర్ను సంప్రదించి వీటిపై అవగాహన పెంచుకోవాలి.